హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు కొద్దిగా మా గార్డెన్లో ఫ్రూట్స్ చూపిస్తున్నాను. ఇది జాంపళ్ళు మళ్ళీ వచ్చాయండి, సీజన్ వచ్చింది కదా, జాంపళ్ళు కొద్దిగా కాస్తున్నాయి. ఒక 4 కోసుకున్నాం. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ కూడా మరొకటి వచ్చిందండి. ముందు 3 డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాం కదా, మళ్ళీ ఇప్పుడేమో ఇంకో డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్. మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, మా మరదల చేత హార్వెస్ట్ చేపిస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్, జాంపళ్ళు, దానిమ్మ కూడా 2 వచ్చాయండి. అన్నీను హార్వెస్ట్లు చేసుకుంటున్నాము. ఇగోండి ఇలా మొక్కలు గ్రో అవ్వడానికి ఇలా కొంచెం ఫ్రూట్స్ చూసారా, బీరపదు వేసుకొని నేను 1 మంత్ అవుతుందండి. అప్పుడే ఒక కాయ కూడా వచ్చింది. ఇంకో 4-5 పిందులు కూడా ఉన్నాయండి. అందుకు ఈ వర్షాకాలం కదండి, మొక్కలు బాగా పెద్ద శ్రమ పడకుండానే మొక్కలు గ్రో అయిపోతుంటాయి. చక్కగాను కొద్దిగా బీర విత్తనాలు 2 తెచ్చి ఇందులో ఉన్న ఒక 100 రూపాయల టబ్బులు వేసుకుంటే చాలండి. సరదాగా మనం ఒక 4 రోజులు వాటిని చూసి హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా గ్రో అవుతాయి. పూల మొక్కలు కూడా ఈ వర్షాకాలంలో బాగా ఇలా నాటుకుంటే చాలండి, బ్రతికేస్తాయి. చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ని చూస్తే మనకి ఆరోగ్యంగా ఉంటుందండి, చాలా ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఫ్లవర్స్, బీర విత్తనాలు, ఒక వంగ మొక్కలు దొరికితే వంగ మొక్కలు 4 వేసుకోవచ్చు. పూల మొక్కలు పెట్టుకోండి, పోనీ కూరగాయలు అంత ఓపిక లేదు అనుకుంటే కనీసం పూల మొక్కలన్నా వేసుకోండి. గులాబీలు, మందారాలు చిన్న స్టెమ్స్, ఇంత కొమ్మలు ఎవరు ఇరిసిపడిసిన నాటిసినా బ్రతికేస్తాయండి. చక్కగా పువ్వులు వస్తాయి, ఫ్లవర్స్ వస్తూ ఇంటికి చాలా అందంగా, మనకేమో ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. అందుకు తప్పనిసరిగా మీరైతే మొక్కలు పెంచుకోండి. సీజన్ కదా, ఈ సీజన్లో ఎలాంటి చిన్న కొమ్మ తెచ్చి నాటుకుంటుంది కదా, అలా మొక్కలు పెంచుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మొక్కలకి నేను కొంచెం మాగిన పశువుల ఎరువు, మట్టి కొద్దిగా ఇసుకుంటే ఇసుక కలుపుకోవచ్చండి. కలిపి మాగిన పశువుల ఎరువు, మట్టి వేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయండి. ఆ నీరు లాగడానికి ఇసుక కొంచెం కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇగోండి చూసారా మాకు ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో చక్కగాను. తెల్లవారితో బుట్టలు ఫ్లవర్స్ కోసుకుంటున్నాము. చక్కగా దేవుడి గది కలకల్లాడుతుంది. అంతసేపు ఇంట్లో తిరిగినంతసేపు దేవుడి గది వైపే చూసుకుంటూ తిరుగుకుంటాను.